అన్నా మాకు ఒక ఫీమేల్ కాఫ్ ఉంది. దాన్ని మంచి ఆవులా తయారు చేయాలి అనుకుంటున్నాం. నీకు తెలిసిన టిప్స్ చెప్పు అనేసి ఒక బ్రదర్ అయితే కామెంట్ చేశాడు. తన కోసం అయితే వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. వెల్కమ్ టు పల్లవనం ఛానల్. వెల్కమ్. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకున్న డౌట్స్ కూడా అడిగేసుకోండి. ఫస్ట్ ఏమంటే ఫ్రెండ్స్, అదే ఫీమేల్ కాఫ్ అన్నారు కదా, దాంట్లో 2 టైప్స్ వస్తాయి. ఫస్ట్ ఒకటి వచ్చేసి పాలు తాగి వదిలేసి అయిన ఒక దూడ, లేదా ఇప్పుడు పాలు ఇస్తున్న దూడ, దానికి పాలు ఇస్తున్న దూడ, ఇలా 2 దూడలు ఉంటాయి కదా. పాలు తాగుతున్న దూడకైతే చెప్తున్నాను, పాలన్నీ ఎలా ఇవ్వాలి, ఎంత పాలు ఇవ్వాలి అనేది అయితే 4 months అయితే మీరు మిల్క్ అయితే ఇవ్వండి. అంటే ఎంత, ఒక రోజుకి 6 లీటర్స్, అంటే పొద్దున్నే 3 లీటర్లు, సాయంకాలం 3 లీటర్లు, అట్లా 1 month. మళ్ళీ సెకండ్ మంత్ వచ్చినాక పొద్దున్నే 2 లీటర్లు, ఈవినింగ్ 2 లీటర్లు, అండ్ నెక్స్ట్ 3rd monthకి వచ్చినాక 1 లీటర్ ఇచ్చేయండి, అండ్ 4th monthలో హాఫ్ లీటర్ ఇవ్వండి. ఫైనల్గా ఎండ్ చేసుకోండి. అండ్ పచ్చిగడ్డి ఇవ్వడం స్టార్ట్ చేయండి. స్టార్టింగ్లోనే ఎండుగడ్డి ఇచ్చారంటే దానికి తినడం కొంచెం కష్టమయ్యి, లైక్ న్యూట్రియంట్స్ అంతా దానికి సెట్ కాదబ్బా, అంతే క్లియర్గా చెప్పాలంటే సెట్ కాదు స్టార్టింగ్లోనే ఎండుగడ్డి ఇచ్చారంటే. కాబట్టి దాన్ని చూసుకోండి. అండ్ ఇంకా చెప్పాలంటే కొంచెం రొచ్చు అలాంటి జాగాల్లో అయితే ఎక్కువ కట్టేయకండి. కుంద అలాంటివి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అదైందంటే కాళ్ళు డ్యామేజ్ అయిపోతాయి, అప్పుడు ఊరికే వేస్ట్ అయిపోతుంది అనమాట. దానికి కొంచెం ఎక్కువగా కష్టపడాలి. అండ్ ఇంకోటి ఏమంటే, మంచి ఆవుల తయారు చేయాలి అన్నారు కాబట్టి 2 years వరకు మీరు లైక్ 7 ఇప్పికున్న ఉంటే, తర్వాత మళ్ళీ దానికి 7 ఇప్పిస్తే ఏమవుతుందంటే, లైక్ బోన్స్ అన్నీ ఫుల్ స్ట్రాంగ్గా తయారైంటాయి కాబట్టి మిల్కింగ్ అనేది ఏమైనా ఉంటుంది కదా, అది కొంత ఎక్కువగా ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏమంటే, మీరు ఇలానే చేస్తే మిల్కింగ్ చాలా ఇస్తుంది అని మీరు అనుకోకూడదు. ఎందుకంటే మనం సెలెక్ట్ చేసే బ్రీడ్ కాబట్టి, మీ దగ్గర ఫీమేల్ కాపు ఉంది, అది యావ్ బ్రీడ్ అయి ఉంటుంది, లైక్ జెర్సీనా, హెచ్ఎఫా, ప్యూర్ బ్లాకా, లేదా ఇలా మిక్స్డ్ అయ్యి లైక్ జెర్సీ అండ్ ప్యూర్ బ్లాక్ రెండింటికి ఉండడమా ఇలా ఉంటాయి కాబట్టి అది చూసుకోండి. ఇంక ఫీడ్ అంటారా, లైక్ శనగ చెక్క అయితే ఎక్కువ వాడడానికి పోవద్దండి. ఎందుకంటే శనగ చెక్క వాడారంటే తొందరగా 7కి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. తొందరగా 7కి వచ్చిందంటే 7 ఇప్పిస్తారు, అంతా అవుతుంది, డెలివరీ కూడా అవుతుంది, కానీ మిల్క్ అనేది ఎక్కువ ఇవ్వవు. ఎందుకంటే చిన్న వయసుకే అంత ప్రెగ్నెన్సీ అదంతా స్ట్రెయిన్ అంతా దాని బ్రెయిన్కి అంతా సెట్ అవ్వదు కాబట్టి ప్రిపేర్ అయ్యి ఉండదు దాని బాడీ ప్రిపేర్ అయ్యే వరకు మీరు 7 అంతా ఇప్పించుకోకండి. అండ్ నార్మల్గా ఇంక చెప్పా కదా, కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత ఎండుగడ్డి, పచ్చిగడ్డి అంతా ఎండు, బట్ యాವುದು కడుపు నిండా అయ్యండి. అండ్ దానా కూడా ఇస్తురామండి. పాలు వదిలేసిన తర్వాత దానా కూడా ఇస్తురండి. అండ్ దానా ఎలా ఇస్తారంటే, గట్టిగా అంటే ఫుల్ గట్టిగా కాదు, ఒక నీళ్ళు 2 కలిసి ఉంటాయి కదా, ఒక పాయసం లాగా ఉంటుంది కదా, అంత గట్టిగా ఇవ్వండి. దాంట్లోకి అప్పుడప్పుడు ఒక 2 నెలలకి లివర్ టానిక్లు ఇలాంటివన్నీ వాడుతూ ఉండండి. లేదా వేరేవి కూడా వస్తాయి డెవలప్మెంట్కి, అవి వాడుతుండండి. మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. ఫైనల్గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.